ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ వరల్డ్‌లో మన జాబ్ ఎప్పుడుంటుంది, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కోవిడ్ లాంటి సిచ్యువేషన్ రావచ్చు, రెసిషన్ రావచ్చు, ఇలా ఏమైనా జరగచ్చు. అలాంటప్పుడు మన జాబ్ పోయినప్పుడు మనం చాలా ఇబ్బంది అయితే పడతాం. అందుకనే ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ ఫండ్ అయితే మెయింటైన్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనం మంత్లీ నిత్యావసర ఖర్చులు లైక్ హౌస్ రెంట్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి మంత్లీ ఎంత అవుతాయో దానికి 6 టైమ్స్ ఆఫ్ ద అమౌంట్ అయితే మనం సేవ్ చేసి ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 50,000 అనుకోండి, 50,000 ఇంటూ 6 అంటే 3 lakhs మనం సేవ్ చేసి ఉంచుకోవాలి. అదే మీది కానీ అన్స్టేబుల్ జాబ్ అయినట్లయితే 12 months ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయడం అయితే మంచిది. మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 అయినట్లయితే ఇంటూ 12 అంటే 6 lakh రూపీస్ని అయితే సేవ్ చేసి ఉంచుకోవడం మంచిది. అండ్ ఇలా సేవ్ చేసిన ఈ అమౌంట్స్ని కొద్దిగా తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు, సేఫర్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అయితే మంచిది. అండ్ ఈ అమౌంట్ అనేది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా కూడా ఉండాలి. అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.